అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్రంలో రైతులకు పంట పెట్టుబడి సాయం, రైతు భరోసా అనేది ఇప్పటివరకు ఎన్ని ఎకరాల వరకు జమ కావడం జరిగింది? తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక గుంట నుంచి మొదలు పెట్టుకున్నట్లయితే ఇప్పటివరకు ఎన్ని ఎకరాల వరకు తెలంగాణ ప్రభుత్వం ఇక విడతల వారీగా ప్రభుత్వం వాయిదాల రూపంలో అందజేస్తున్నారు. తాజాగా వచ్చేసి ఈరోజు ఎన్ని ఎకరాల వరకు జమ కావడం జరుగుతుంది? ఒక గుంట నుంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మిగిలిన ఎకరాల వరకు లిమిట్ అనేది ఎన్ని ఎకరాల వరకు ఉంటుంది? యాసంగి పైసలు సంబంధించి ప్రభుత్వం రిలీజ్ చేస్తుందా? అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వానాకాలం సీజన్ సంబంధించి ప్రభుత్వం ఈ పథకానికి సంబంధించి 9,000 కోట్ల రూపాయలు అనేది ప్రభుత్వం ఇవ్వడానికి అన్ని ఏర్పాట్లు అయితే చేసింది. రాష్ట్రంలో రైతులకు సంబంధించి నిన్న ఎన్ని ఎకరాల వరకు పంట పెట్టుబడి సాయం జమ కావడం జరిగింది? రైతులకు ఇప్పటివరకు రిలీజ్ చేసిన ఎకరాల వారీగా వాయిదాల వారీగా డబ్బులు ఖాతాలో జమ కాలేదా? అయితే ఏం చేస్తే పైసలు అకౌంట్లో డబ్బులు జమ అవుతాయి? ఈ ఒక పని తప్పనిసరిగా చేయించుకోవాలన్నమాట. రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు మరో కొత్త పథకానికి సంబంధించి కొన్ని మార్గదర్శకాలు అయితే విడుదల చేయడం జరిగిందన్నమాట. తెలంగాణలో ప్రభుత్వం కొత్త విధానం తీసుకొస్తున్నారు కదా. తాజాగా వచ్చేసి ఈరోజు ఎన్ని ఎకరాల వరకు జమ చేయడం జరుగుతుంది, ఆ వివరాలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఏ చిన్న ప్రభుత్వ పథకాలు వచ్చినా కూడా రైతులకు సంబంధించి వీడియో రూపంలో అందించడం జరుగుతుంది. చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియో కింద నల్ల కలర్ సబ్స్క్రైబ్ బటన్ అయితే ఉంటుంది, దానిపైన నొక్కండి, సబ్స్క్రైబ్ అవుతారు. బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. ఈ విధంగా లైక్ బటన్ అయితే ఉంటుంది, వెంటనే లైక్ చేయండి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ప్రతిష్టాత్మకంగా తీసుకుంది రైతు భరోసా పథకం 7వ విడత నిధులకు సంబంధించి మంగళవారం రిలీజ్ చేయడం జరిగింది. రాష్ట్రంలో ఇప్పటివరకు 7 నుంచి 8 ఎకరాల లోపు వ్యవసాయ భూమి ఉండి భూమాతలో పట్టా కలిగి ఉండి గతంలో సాగు చేస్తున్న రైతులకు సంబంధించి ఆ లిస్టులో భాగంగా ఇప్పటివరకు రైతులకు 7 నుంచి 8 ఎకరాలు 58,831 మంది రైతుల ఖాతాల్లో 259 కోట్లు జమ చేసినట్లు ఇందుకు సంబంధించి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక అప్డేట్ అనేది ఇవ్వడం జరిగింది. అయితే తాజాగా వచ్చేసి రైతులకు సంబంధించినటువంటి పంట పెట్టుబడి సాయం అయితే ప్రభుత్వం రిలీజ్ చేస్తున్నారు కదా. ఇప్పటివరకు తాజాగా వచ్చేసి ఎందుకంటే రాష్ట్రంలో 7 రోజులు అవుతుంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా 68.96 లక్షల మంది రైతుల ఖాతాల్లో 129 లక్షల ఎకరాలకు గాను మొత్తం 7,750 కోట్లు ప్రభుత్వం పంపిణీ అనేది చేయడం జరిగింది. అర్హులైన రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా రైతుల ఖాతాల్లో విడుదల వారీగా అయితే అందజేస్తున్నారన్నమాట. సో రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైనా డబ్బులు కనుక రాకపోయినా, టెక్నికల్ ఇష్యూ వచ్చినా కూడా తప్పనిసరిగా వ్యవసాయ అధికారిని సంప్రదించాల్సి అయితే ఉంటుందన్నమాట. సో రాష్ట్ర వ్యాప్తంగా 30 తారీఖున వచ్చేసి 1 ఎకరం ఉన్న వారికి, అదే 30 తారీఖున 2 ఎకరాలున్న రైతులకు ఇచ్చారు. మనకు జూన్ నెలలో చివరి వారానికి, తర్వాత జూలై నెల 1వ తారీఖు వచ్చేసింది. తర్వాత 1వ తారీఖున 2 నుంచి దాదాపు 3 ఎకరాల వరకు ఇచ్చారు. తర్వాత 2వ రోజు అంటే 2వ తారీఖు అవుతుంది, అప్పుడు మనకు 4 ఎకరాల వరకు ఇచ్చారు. 3వ తారీఖు 4వ రోజు అవుతుంది, 5 ఎకరాల వరకు ఇచ్చారు. 4వ తారీఖు వచ్చేసి 5వ రోజు అవుతుంది, 6 ఎకరాల వరకు అయితే అందజేశారు. 6వ తారీఖు వచ్చేసి 6వ రోజు అవుతుంది, 7 ఎకరాల వరకు అయితే ఇచ్చారు. సో ఇప్పుడు 7వ తారీఖు నిన్న 8 ఎకరాల వరకు, ఈరోజు 9వ తారీఖు కాబట్టి 9 ఎకరాల వరకు రైతు భరోసా అనేది మన అకౌంట్లో డబ్బులు అనేది జమ కావడం జరుగుతుందన్నమాట. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందండి. రాష్ట్రంలో ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా అనేది యాసంగి సీజన్ కాకుండా ఈసారి వానాకాలం పంట పెట్టుబడి సాయానికి సంబంధించి కొత్త విధానం తీసుకొచ్చి రైతుల ఖాతాల్లో ముందుగానే తెలంగాణ రాష్ట్రంలో రైతులకు సంబంధించి పంట వేసే ముందు ముఖ్యంగా రైతులకు బోనస్ పైసలు 500 రూపాయలు అనేది ప్రభుత్వం ఇటీవల కాలంలో విడుదల చేస్తున్నారు కదా. తాజాగా వచ్చేసి కొన్ని కొత్త అప్డేట్స్ ఇచ్చారనమాట. ఈ ఒకటి తప్పనిసరి చేసుకోవాలన్నమాట, అప్పుడు మాత్రమే మనకు నిధుల అకౌంట్లో డబ్బులు జమ అవుతాయి అన్నమాట. ఈసారి కొన్ని చేంజెస్ చేశారు, ఆ వివరాలు ఏంటనే చూద్దాం. ఇక తెలంగాణ ప్రభుత్వం ముఖ్యంగా సన్న ఓట్లకు సంబంధించి
ఈ బోనస్ పైసలు రావాలంటే కొత్త రూల్స్ అనేది తీసుకురావడం జరిగిందనమాట. మార్కెట్లో మంచి డిమాండ్ ఉండి అదేవిధంగా రైతులకు సంబంధించి ప్రభుత్వం కొన్ని మార్గదర్శకాలు అయితే రిలీజ్ చేశారు. ఇప్పటి వరకు రైతులు ఎలాంటి వడ్లు పండించినా కూడా పైసలు అనేది రిలీజ్ చేసేవారు. కానీ ఇక నుంచి 7 రకాలు మాత్రమే పండిస్తారనమాట. వాటికి మాత్రమే మనకు బోనస్ పైసలు జమ చేస్తారు. అందులో వచ్చేసి RNR 15048, BPT 5204, KNM 1638, HMT సోనా కావచ్చు, జై శ్రీరాములు, WJL 44, KNM 7715 రకాలు. సో చాలామంది రైతులు ఇప్పటికే సాగుకు సంబంధించి నార్మల్ వేయడం ఇలాంటివి అయితే చేస్తూ ఉంటారు. ప్రభుత్వం ఇటీవల కాలంలో చెప్తూ వస్తుంది. అయితే ఇప్పుడు తాజాగా వచ్చేసి మనం చేయాల్సింది ఏంటంటే, ఇప్పటివరకు రైతులు విత్తనాలు కొనుగోలు చేసేటప్పుడే డీలర్లు అయితే ఉంటారు కదా, ఫర్టిలైజర్ షాప్ డీలర్ల వద్ద వివరాలు అనేది ఆన్లైన్లో నమోదు చేయించాలి. రైతు పేరు, తండ్రి పేరు, విత్తనాలు, ల్యాబ్ నెంబర్ వంటి వివరాలు కూడా డిజిటల్ రికార్డులు అయితే తప్పనిసరి చేశారనమాట. అప్పుడు మాత్రమే ప్రభుత్వం నేరుగా మన బ్యాంక్ అకౌంట్లో ట్రాన్స్ఫర్ అయితే చేయడం జరుగుతుంది, నిధులు అనేది జమ కావడం జరుగుతుంది అనమాట. దీనివల్ల విత్తన డీలర్లు ప్రతి అమ్మకానికి వెబ్సైట్లో అప్లోడ్ అయితే చేయాలని చెప్పేసి తప్పనిసరి అయితే చేయడం జరిగిందనమాట. సో రాష్ట్ర వ్యాప్తంగా కూడా యూరియాకి సంబంధించి కూడా ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందండి. రాష్ట్రంలో ప్రభుత్వం ముఖ్యంగా యూరియా గతంలో యాప్ ద్వారా అందజేశారు. ఇప్పుడు కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా యూరియా అనేది మండల స్థాయిలో లేదంటే పట్టణ స్థాయిలో, జిల్లా స్థాయిలో అయితే అందుబాటులో అయితే ఉంటాయి షాపులు. సో ఇక రాష్ట్ర వ్యాప్తంగా మహిళా సంఘాల ద్వారా బాధ్యత నిర్వహించి నేరుగా గ్రామాల ద్వారానే ఒక రాష్ట్రం వ్యాప్తంగా కూడా గ్రామాల్లో 5 నుంచి 10 మహిళా సంఘాలు ఉన్నాయి కాబట్టి వారికి బాధ్యత అప్పగించి ఇక ఈ ఫర్టిలైజర్ కావచ్చు, యూరియా కావచ్చు నేరుగా గ్రామాల నుంచే రైతులకు డిస్ట్రిబ్యూట్ కూడా చేయాలనే ఆలోచనలో ప్రభుత్వం భావిస్తున్నట్లు తాజా అప్డేట్స్ అయితే రానున్నాయన్నమాట. సో ఎప్పటి నుంచి ఇవన్నీ అమలు కాబోతున్నాయి ఏంటి ఇందుకు సంబంధించి చూసుకున్నట్లయితే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అధికారులకు ప్రతిపాదన అయితే సిద్ధం చేశారన్నమాట. త్వరలో ఇది అన్నీ అమలు కాబోతున్నాయి. ఎందుకంటే రాష్ట్రంలో మహిళా సంఘాలకు భవనాలు కూడా కేటాయించి ఇప్పటికే కంప్లీట్ అయ్యాయన్నమాట. అదేవిధంగా రైతు వేదికల ద్వారా కూడా ఏర్పాట్లు అయితే విత్తనాలకు సంబంధించి కూడా అందిస్తూ ఉన్నారు కదా ఫ్రీగా. అయితే రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా ఎవరైతే పట్టా పాస్ పుస్తకాలు పొందారో వారికి మాత్రం రైతు భరోసా అనేది సాయం రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా వారికి అర్హత ఉన్న వారందరికీ అయితే అందించడం జరుగుతుందని చెప్పేసి సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట.